మరి నీకు బాబు? పర్లేదులే. ఆ దేవుడే ఇస్తాడులే నీకు. ఏమిస్తాడో ఏంటో. ఒకసారి అడిగి చూడరా, ఆ దేవుడే నీ దగ్గరకు వస్తాడేమో. ఏంటో వచ్చేది నా దగ్గరికి. నేను అడిగింది తెచ్చావట్రా? రేయ్, కొబ్బరికాయలు తక్కువ తెచ్చావేంట్రా సొంట? అదే మామయ్య, ఎప్పుడు 100 రూపాయలకి 6 ఇచ్చేవాడు, ఇప్పుడు రేటు పెంచి 5 ఇచ్చాడు. మరి గట్టిగా అడకపోయావా? అడిగే లోపే కోపంగా చూశాడు. కొబ్బరికాయ కన్నా తలకాయ ముఖ్యం కదా అని మూసుకుని మడిపంచెత్తి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఒరేయ్, నువ్వు ప్రతిదానికి ఇలా మూసుకుంటున్నావు కాబట్టే నీకు రావాల్సిన మీ నాన్నగారి పూజారి పోస్టు ఆ అంట్ల మీద సిద్ధాంతగాడికి వెళ్ళింది. మరీ చక్కెర పొంగల్లాగుంటే ప్రతివాడు మింగేస్తాడ్రా. కొబ్బరికాయల గట్టిగా ఉన్న కూడా పగలగొట్టుకుని మింగేస్తున్నారు కదా మామయ్య. ఒరే సద్దనం, ఆ 50 కొబ్బరికాయలు ఈ సంచిలో వెయ్యి. 5 కొబ్బరికాయలే కదా మామయ్య. అయితే నేనిక్కడ 50 రాసి చచ్చాను కదా. అయ్యో రామా, 50 కొబ్బరికాయలని రాసి దేవుడి సొమ్ముని అప్పనంగా మింగేస్తున్నారు అన్నమాట. నిత్యవశం బెట్ట, ఆ దేవుడు ఏమన్నా తిండిపోతారా? 50 కొబ్బరికాయలు అప్పనంగా మింగడానికి? మన ఆకలి తీర్చుకోవడానికి మనం రాసుకుంటాం అంతే. మన ఆకలికి అన్ని అవసరమా మామయ్య? అయినా ఇవన్నీ కూడబెట్టేది నాకు కాబోయే పెళ్ళం కోసమే కదరా. ఎవరు మామయ్య? మందారం. అయ్యో రామరామా, ఆవిడ పారి వాళ్ళ అమ్మగారు కదా. ఒరే కోడిబుర్రా, మన చాణక్యుడు ఏమన్నాడ్రా? మై ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండ్ అనేది ముఖ్యం కాదు, మనతో ఉన్నంత కాలం హ్యాండ్ ఇవ్వకుండా ఉంటే చాలు అన్నాడు మహనీయుడు. నిజంగా చాణక్యుడు అన్నాడా? ఒరేయ్, మనం ఏం చెప్పాలన్నా అది చాణక్యుడు చెప్పాడంటే నమ్మశక్యంగా ఉంటుందిరా. ఏంటి చూపు అటు వెళ్ళింది? మీరు ప్రేమిస్తున్నట్టు ఆవిడికి తెలుసా? తెలిస్తే నాలాంటి అందగాడిని ఎందుకు వదులుకుంటుందిరా? నేనే చెప్పలా. ఎందుకు భయమా? ఒరే అదవా, ఆవును తెస్తే సరిపోదురా, దాన్ని మేపడానికి గట్టి కావాలి కదా, దాన్నే సమకూరుస్తున్నా. ఇప్పుడు మీ జవసత్వాలు జారిపోయాక ఏం ఉపయోగం మామయ్య? వయసుదే ఉందిరా, ప్రేమలో ఉంటే ఎవరో పొంగుతుంది. ఇక్కడ మనకు సమయం మించిపోతుంది. దేనికి ప్రేమక? లెక్కకి. శీఘ్రంగా మనం పాఠశాలకు వెళ్ళాలి. పిల్లలు ఇంతలా అరుస్తున్నారే, నీకు చిరాకు రావట్లేదా? అల్లరాపమని చెప్పొచ్చు కదా. పిల్లలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అల్లరి చేస్తారండి. పెద్ద అయిన తర్వాత వాళ్ళ మొక్కల్లో కూడా మీ మొక్కలాగే చిరాకులు చిట్లింపులు వచ్చేస్తాయి. అందుకే అవి చేయొద్దు ఈ చేయొద్దు అని చెప్పొద్దు. అస్సలు మందలించకపోతే గాడిదల్లా తయారవుతారు. వీళ్ళు గాడిదలు కాదండి, దేవుళ్ళు. అందుకే పెద్దలు పిల్లల్లో దేవుడు ఉంటాడు అంటారు. సార్, ఈ దేవుడు నన్ను గిల్లుతుంది సార్. నువ్వు దేవుడివే కదా, నువ్వు గిల్లే. దేవుడు గిల్లుకుంటే మధ్యలో నేనేం చేయనమ్మా? దేవుడా, ఏంట్రా ఏంటి? నీకు పిల్లల మీద ఉన్న ఇష్టంలో నా మీద 10% కూడా లేదేంట్రా? నీకు ఎన్నో సార్లు నేను ఐ లవ్ యూ చెప్పాను, నాకు ఒక్కసారైనా ఐ లవ్ యూ చెప్పావా? పరి నన్ను ఎప్పుడు లేపుకెళ్తావు? కొంచెం బరువు తగ్గవే ప్రయత్నిస్తాను. అమ్మో, రామగడు జోకేశాడు. ఇంటి నుంచి ఎప్పుడు లేపుకెళ్తావు? అసలు నువ్వు మగాడివేనా? ఆ మాటలేంటి పారి? చిన్నప్పుడు నేను స్కూల్లో పురుష శౌచాలయానికి వెళ్ళేవాడిని కదా, ఆ సండే ఏమేంటి? మగాడు అంటే ఆడు పోసుకోవడం కాదు, ఎదుటోడితో పోయించాలి. పరి, రోజు మన స్కూల్ పిల్లలకి దగ్గరుండి పోయిస్తున్నాడు కదా మా వెధవా. వెతవన్నారు వెతవా. తప్పు పరి, నన్ను అలా అనుకో. నీ తండ్రి స్థానంలో ఉండాల్సిన వాడిని కొద్దిలో మిస్ అయిపోయింది. చూడు, పెన్షన్ తీసుకునే వయసు వస్తున్నావు, మా అమ్మని ప్రేమిస్తున్నా. మరి నువ్వెందుకు ప్రేమించావు? నేను మీ అమ్మని ఎలా ప్రేమిస్తాను? వీడి జోకులు తట్టుకోలేకపోతున్నాను రా బాబు. నిన్ను ప్రేమించినందుకు ఏదో ఒక రోజు నేను లేపుకెళ్ళిపోతా. అయ్యో తప్పు పారి, మన పెద్ద పూజారి గారు అబ్బాయి భట్టాచారితో నేను నిశ్చితార్థం అయింది కదా. అది మా నాన్న ఊరేసుకుని చస్తా అంటే తలోంచి రింగులో వేలు పెట్టా. నా మీద నీకు మాత్రమే అధికారం ఉంది. ఈ అప్రచుడికి పడి అంగవస్త్రం మీద అధికారం ఉండదు. ఎవడైనా లాక్కుపోతే గొడవెందుకని శివశివ అని వదిలేస్తాడు. అంతేనా? నన్ను ఎవరైనా లాగేసుకుంటే వదిలేస్తావా? నేను నీ అంగవస్త్రం ఒక్కటేనా? భట్టాచారి చూస్తున్నాడు. రేయ్ రామా, ఎన్నిసార్లు చెప్పాను రా పారి జోలికి వెళ్ళొద్దని. నిశ్చితార్థం జరిగితే సగం పెళ్లి అయిపోయినట్టే. ఇప్పుడు నేను పారికి సగం ముగింది రా. వీళ్ళ అమ్మకి పూర్తిగా పెళ్ళైతేనే నేను మొగుళ్ళ ఫీల్ అవుతున్నాను రా. సారంగి, రామా, రే సారంగి, చూడ్రా, గంగిరెద్దులా ఉన్నాడు. ఈ బుడతలకి భయపడతాడు. ఏంట్రా ఇది? ఉడతా రాయ్. ఒసే పారి,
ఎంత పిరికొన్ని ఎలా ప్రేమించావే అవ్వా. ఎలా ప్రేమించానో నీ ముందు చేసి చూపించాను అనుకో, కుళ్ళు కుంచేస్తావు. అంత దూరం వెళ్ళిపోయావు పారి. లేదు, అంత దగ్గరికి వెళ్ళాను. పారి ఎంతకు తెగించావే రాయే. ఒరే రామా నీ సంగతి తెలుస్తా. రాయే పారి. రామా, నాకెవ్వరితో పెళ్ళైనా సరే నేను నీ దగ్గరికి వచ్చేస్తా. ఐ లవ్ యూ. దీనమ్మకి దీని పోలికలు రాలేదేంట్రా? ఒరే రామా, పిల్లలకి మరీ అంత చనువు ఇవ్వకూడదురా. ఎంతైనా మనం మొన్న అక్కడ చేసి వచ్చాను, అక్కడే చేశాను. ఏం చేయాలో ఏం అర్థం కావాలి. రేపు నాకు కూడా అక్కడే కలిసి. నమస్కారం సార్. నమస్తే నమస్తే. ఏంటో ఈ నైట్ ఎందుకు భయపడతావు? ప్రతిసారి అలా జరగదు. లోన బయట, లోన బయట, లోన బయట, లోన బయట, లోన. అన్ని ఆటలు ఏంట్రా పంతులు కొడుకు పేకాడ చేత కొడేస్తున్నాడు. ఏ పంతులు కొడుకు పేక ఆడకూడదు రాజ్యాంగంలో ఉందా? వాళ్ళంతా నన్ను చూసి పరిగెత్తుంటే నువ్వేట్రా? పోలీస్ అంటే భయం లేదా నీకు? ఒకళ్ళని పరిగెత్తించడమే కానీ ఒకరిని చూసి పరిగెట్టడం మీ బీమా కలవట్లేదు. ఎంత బల్పురా నీకు? ఎంత బల్పో నాకు తెలీదు, కానీ దాన్ని కొలిచే మిషన్ ఇంకా తయారు కాలేదు. పిల్ల నాయాల ఇప్పుడు ప్యాకెట్ మొదలు పెట్టావా? నిన్ను ఉండు, ఆగురా, ఆగు. రేయ్, నిన్ను వదిలి పెట్టండి రేయ్. రేయ్, ఏడవకు రామా, ఇవాళ భార్య పుట్టినరోజురా. తనకేదైనా కొనిద్దామని కష్టపడి ₹1 దాచుకున్నాను రా. అప్పుడే చెప్పేదమ్మా బీమా నా రూపాయి కాజేశాడు రా. ఒరేయ్ చూడ్రా, భీమా వస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నా రూపాయి కాజేశావు. అసలు ఎవర్రా నువ్వు? శంకర భాగవతుల గారి కుమారుడు రామా. నువ్వు భీమా తమ్ముడివి, అంటే భీమా కన్నా విలువైనడివి. నువ్వు పారికి విలువైన బహుమతి ఇవ్వాలి. తీసుకో ₹10. ₹10 ఇవ్వరా? అన్నా అని పిలవరా? ఇస్తా. పిలుస్తాను, వదలరా. నిజంగా పిలుస్తావా? నిజంగా పిలుస్తాను, వదలరా. ఖచ్చితంగా పిలుస్తావా? ఖచ్చితంగా పిలుస్తాను, వదలరా. పరిగెత్తు పరిగెత్తు. అన్నా అని పిలవరా. పోరా. ఏదో ఒక రోజు నువ్వే అన్నయ్య రా అని పిలుస్తావురా. నేను ఎప్పటికీ అన్నా అని పిలవనురా. నాకు ఒక పెప్పర్మెంట్ కొనిపెట్టు రామా. ముందు పారికి గాజులు కొన్నాను రా. నాకు 1 డజన్ గాజులు ఇవ్వండి. రేయ్, నువ్వు అక్కడ నన్ను తోసేసి ఇక్కడికి వచ్చి గాజులు కొంటున్నావా? పంతులు గారండి, మీ అబ్బాయిని అరెస్ట్ చేశారు సార్. స్టేషన్ కి రమ్మంటున్నారు. ఏం చేసి వచ్చావురా భీమా? రామాకి ఏమన్నా అయితే నిన్ను చంపేస్తారా? రామా, అయ్యా అయ్యా నన్ను క్షమించండి అయ్యా. తప్పు చేసింది రామా కాదయ్యా, భీమా. ఆ దుర్మార్గుణ్ణి మీకు క్షమాపణ చెప్పించడానికి తీసుకొచ్చానయ్యా. కానిస్టేబుల్ తెలియక పిల్లాడి మీద చేయి చేసుకున్నాడు. మీరే మమ్మల్ని క్షమించాలి. ముందు మీరు కూర్చోండి. ఎవర్రా నిన్ను కొట్టింది? నీ వల్ల నాకు ఎప్పుడు సమస్యలే. నువ్వంటే నాకు ఇష్టం లేదు, వెళ్ళిపో. రే 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 ఆగరా. చూడండి, రాక్షసుడండి వీడు. నా కడుపుని చెడబుట్టాడు. ఏ పాపం చేస్తే ఆ దేవుడు నాకు ఈ శాపం ఇచ్చాడో. దేవుడు మీకు ఇచ్చింది శాపం కాదు సార్, వరం. వరమా? అవును సార్. రామాకి ఆచారం తెలుసు, మాధవ సేవ చేస్తాడు. కానీ భీమాకి తెగింపు తెలుసు సార్, మలుచుకుంటే మానవ సేవ చేస్తాడు. వద్దయ్యా, నా కడుపుని చెడబుట్టాడు. వీడిని జైల్లో వేసేయండి. సార్, మీకు అభ్యంతరం లేకపోతే ఈ భీమా నాకు ఇచ్చేస్తారా? నేను పెంచుకుంటాను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఈ రోజే వాడికి పిండం పెట్టేస్తాను. నాకున్నది ఒక్కడే కొడుకు. రామా, నువ్వు చచ్చిపోయినట్టేరా. పదరామా. రేయ్ రామా, ఒక్కసారి అన్నా అని పిలవరా. పోరా. పోలీస్ అవుతావా? గన్నిస్తారా? ఎందుకు? ఏమైందిరా? కళ్ళ ముందు వాడు లేకపోయినా వాడి జ్ఞాపకాలు శాపాలుగా వెంటాడుతున్నాయి. ఈ జన్మలో ఏ తప్పు చేశానో తెలియదు, కానీ ఈ జన్మలో భీమాకు తమ్ముడుగా పుట్టాను. ఈ జ్ఞాపకాలు నాలోంచి పోవాలంటే ఒకటి నేనైనా చావాలి, లేదా వాడైనా చావాలి. ఎవరినో పడేశారా?
దూకండి రా భీమన్నారా భీమన్నా భీమన్నా మీ ప్రాణాలు తెగించడానికి కాపాడారు. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. మేమే మీకు రుణపడి ఉన్నామన్నా. అవునా, ఒకప్పుడు ఆ భవానీ మనుషులు వచ్చి మా కుటుంబాలకు ఎలాంటి హాని తలపెడతారోనని వేటకెళ్ళడం కూడా మానేశామయ్యా. మీరు వచ్చిన తర్వాత దౌర్జన్యంలాగా ఈ ఊరే మారిపోయిందయ్యా. మేము కూడా మా కుటుంబాలను వదిలి సముద్రంలోకి వేటకు వెళ్ళగలుగుతున్నాం. మీరు మాకు దేవుడిచ్చిన వరమయ్యా. ఏంటన్నా ఒంటరిగా ఇక్కడికి వచ్చినావు? నీకోసం స్పెషల్ టీ అన్నా. ఒక్కసారి అన్నాను పిలు. అన్నా ఎందుకన్నా నేను అన్నా అని పిలిస్తే అంత సంతోషం? నీ పేరేంట్రా? రామా. రామా, మీ నాన్నగారు చనిపోయారని బాధపడకు. నేనున్నా. నీకే సమస్య వచ్చినా నాతో పంచుకో. నానా? ఈ అప్రాచ్య పెదతో తిరగద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానే? యారా, మీ నాన్నకి ప్రధాన అర్చకుడు గర్వం ఉండేది. నన్ను అర్చకత్వంలో ఎదగనివ్వకుండా తొక్కేశాడు. ఇప్పుడు నువ్వేమో నా కూతురు నొక్కేద్దామని చూస్తున్నావు. ఇంకొకసారి దానికేసి చూసినా కలిసి తిరిగినా పిండం పెట్టేస్తాను వెదవాని. నువ్వు పద పద నువ్వు రా. నా తమ్మున్నే కొడతావురా? నా కూతుర్నే కాదు, నా గర్భగుడి గడపలు కూడా తాకనేవు నిన్ను. ఆ భీమాగాడికి తోడపుట్టినందుకు అనుభవించు. అప్రాచుడా రా. రే రామా, అసలు ఏమైందిరా? రేయ్ ఆగరా. ఎందుకురా నా మీద నీకంత కక్ష? నన్నెందుకు వెంటాడుతున్నావు? నేనేం చేసినా నువ్వు సంతోషంగా ఉండటానికేరా. నీ దూకుడు స్వభావం వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయిందిరా. రే రామా, నాకున్న శాపమేంటో తెలుసా? నీ రూపంతో పుట్టడం. ఇంకోసారి నా కళ్ళ ముందుకొచ్చినా, నాతో మాట్లాడాలని ప్రయత్నించినా నా ప్రాణాలు నేనే తీసుకుంటా. ఇది ఆ పరమశివుని మీదానా? ఒక్కసారి అన్నా అని పిలవరా, వెళ్ళిపోతాను. ఓరా. ఇంకొకసారి అన్నాను పిలు. అన్నా భీమా, ఏంటిది? ఏమైంది భీమా? గరళ సూచి ముఖం. పాత రోజుల్లో సముద్రపు దొంగలు వాడే అతి ప్రమాదకరమైన యుద్ధ దండరం. నువ్వు సముద్రపు నీటిలో పడడం వల్ల విషం విరిగి ప్రభావం చూపలేదు. విషం పెట్టిన సముద్రంలో విసిరినా బతికి వచ్చావంటే నీది మామూలు జాతకం కాదు. స్వయిచ్ఛ మరణయోగ జాతకుడివి. అన్నా, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. అన్న, మాకు మా అమ్మ నాన్నెవరో తెలియదు. ఊరు పేరు కూడా లేదు. ఎవరి దగ్గరికి వెళ్తే తిడతారు, ఆకలేసేమని అడిగితే కొడతారు. అట్లాంటిది నువ్వు మమ్మల్ని కాపాడి దగ్గరికి తీసుకుంటే మాకు చాలా ఏడుపు వచ్చిందన్నా. నిన్ను అన్నా అని పిలిస్తే చాలా ధైర్యంగా ఉందన్నా. మిగతా పిల్లలందరూ ఎక్కడున్నారు? పిల్లలకి సున్నితమైన హృదయాలుంటాయి. పాపం ప్రతిక్షణం చావు బతుకుల సంఘర్షణలో చాలా మానసిక ఒత్తిడికి గురయ్యారు. వీళ్ళనైతే మనం కాపాడగలిగాం, కానీ మనం కాపాడలేని పిల్లలు ఇంకా ఎంతమంది నరకయాతన అనుభవిస్తున్నారు.
నిన్ను ఇలా గుద్ది పడదొప్పడానికి ఒక క్షణం పట్టదు. పిల్లలు ప్రాణాలతో ఆడుకుంటారో నా కొడక్క. ఏ భీమా, పిల్లలేంటి ప్రాణాలతో ఆడుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? సాక్ష్యం లేదు కాబట్టి బతికిపోయావు. దొరికిన రోజు నలిపేస్తా నా కొడక్క. ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ గడివి ఏంట్రా నీ పొగరు? నా పరపతి వాడి నీ చొక్కా తీయించడానికి నాకు నిమిషం పట్టదు. తీయించురా, చీలో దమ్ముంటే తీయించు. సీనియర్ చెప్తే సైలెంట్ అవుతాడు, సస్పెండ్ చేస్తే బెండ్ అవుతాడు అనుకున్నావా? నాలో మృగాన్ని ఆపడానికి ఈ చొక్కా. ఈ అడ్డు పోతే గుడ్డ లోడ తీసి ఊరేగిస్తా. నేను నిశ్శబ్దంగా ఉన్నాను కాబట్టి నువ్వింకా బతికున్నావు. నా బలగం మొత్తం దింపానంటే దింపరా, లేట్ ఎందుకు? హై రేటు పెట్టి తెచ్చుకుంటావు, పక్క స్టేట్ నుంచి తెచ్చుకుంటావు, తెచ్చుకో. నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊర్లో శ్మశానం కూడా సరిపోతున్నా కోడక్క. రే భవాని, వెకేషన్ టైం అయిపోయింది. నీకొక ఫైనల్ ఆఫర్ ఇస్తున్నా. ఆ పిల్లలకు నువ్వు చూపించిన నరకం నీకు నీ కొడుకు చూపించాకే మిమ్మల్ని చంపుతా. నో కేస్, నో చార్జ్ షీట్. టైం లేదు, పాట లేదు. ప్లేట్ ఇడియట్. ఒరే రామా, రామా, రే రామా, రే రామా ఆగరా. పిలుస్తుంటే వెళ్ళిపోతావు ఏంటి? నిన్ను ప్రేమిస్తున్న అమ్మాయికి వారంలో పెళ్ళవుతుంటే ఆపై దమ్ము లేదారా? మగాడంటే మీసా ఉంటే సరిపోదు, రోషం ఉండాలి. ఏయ్, మొన్న ఇంకేదో చెప్పింది, పోయించేవాడు పోసేవాడని. మగాడికి రోజుకు ఒక అర్థం చెప్పి నన్ను దెమ్మకు పెట్టుకో. నన్ను వదిలే పారి. అవునా? నేను నా కుటుంబాన్ని వదిలేసి ఉన్న నగలన్నీ తీసుకొస్తే నిన్ను వదిలేమంటావేంటి? నగలా? చెప్పు చెప్పు. పదరామా, లేచిపోయి కొత్త జీవితం మొదలు పెడతాం. ఉన్న జీవితమే సంకనాగిపోయింది, ఇంకా కొత్త జీవితం ఒకటే వీడికి. నీ పక్కనే ఉంటూ ఇదే కోనేట్లో మునుగుతూ ఉంటే వీడి జీవితం సంక నాకు ఏమవుతుంది? వీడిని లేపుకెళ్ళి ఊరు దాటిస్తేనే ఎర్రి మాలోకానికి లోక జ్ఞానం వస్తుంది. ఊరు దాటవేంటి పారి? నాకు ఈ ఊరు తప్ప వేరే ఊరికి దారే తెలియదు. అయ్యో, దారి నీకు తెలియనక్కర్లేదు, బస్ డ్రైవర్ కి తెలిస్తే చాలు. నువ్వు కొంచెం ధైర్యం చే చాలు, వెళ్ళిపోదాం. దా. ధైర్యం ఏమన్నా దద్దోజనమా వీడికి ఇట్టే వచ్చేయడానికి? చిన్నప్పటి నుంచే లేదు, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అర్పకుడికి? ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి. వీడెవడు? నువ్వెవడురా లడ్డూలో లవంగంలా తగలడ్డావు? లడ్డూలో లవంగం కాదు, ఇడ్లీలో ఇలాచి కాదు. నేను వీళ్ళ బాల్య స్నేహితుణ్ణి. రామా, ఈ ఫేస్ ను గుర్తుపట్టలేదా? ఎవడీడు? మొన్న గుళ్ళో కొబ్బరి చెప్పలు ఎత్తుకుపోతుంటే మోకాలు చెప్పలు పాల్గొట్టేది నువ్వేనా? వీడే. చెచ్చి, నేను వీళ్ళ చిన్ననాటి స్నేహితునండి. నువ్వు నన్ను గుర్తుపట్టలేదా పారి? ఎవరు? శ్రీనివాస్ శర్మనా? విశ్వనాథ్ శాస్త్రి? సతీష్. సతీష్ తెలియలే? సతీష్ వాడు చింత పెక్కల చండాలంగా ఉండేవాడు కదా. ఇప్పుడు చావం ఛాయగా ఉన్నా చండాలంగానే ఉన్నాడు. బాదామి నడిపుట్టున బాడీ షేమింగ్ చేయడం తప్పండి. పారి, చిన్నప్పుడు గురుగారు మనకు పాఠం చెప్తుంటే మనం వెనక బెంచ్లో కూర్చొని పల్లి పట్టెలు తినేవాళ్ళం, గుర్తుందా? అవును, సరిగ్గా చెప్పాడు. ప్రతి పిల్ల వెదవ చేసే పని అదే. భారీ వీడెందుకో మనల్ని బురుడి కొట్టిస్తాడనిపిస్తుంది. ఆ సతీష్కి వీడికి అసలు పోలికే లేదు. నా మీద ఇంకా సందేహం ఉందా పారి? చిన్నప్పుడు వారి పిరుక్తలం వచ్చి పిత్రలు చెప్పిద్దని గుర్తుందా? అవునా సతీష్, ఎంత మారిపోయావురా. నువ్వు మాత్రం చాలా మారావే. ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావు, చివుడుక్కదాన. కానీ రామ ఇంకా పిరికోడ్లానే ఉన్నాడురా. ఇంకా గోడ మీద పిల్లలా ఉంటే ఎలా? ధైర్యం చేసి దూకేయాలి రామా. ఏంటి దూకేది? అవతల గొయ్యుంటే ఉన్న ఊర్లోనే దిక్కులేదు, వేరే ఊరు వెళ్తే అడుక్కు తినాలి. స్నేహం అంటే మట్టి కాదు, స్నేహం అంటే మనుషులోయ్. నేనుండగా నేను అడుక్కునిస్తానా రామా? వాడికి బదులు నువ్వు అడుక్కుంటావా? తమరి బొంద. నేను చెప్పేది వారిద్దరికి పెళ్లి చేసి నేనే దగ్గరుండి పెద్ద గుడ్లు అర్చకుడు ఉద్యోగం ఇప్పిస్తా అంటున్నా. అర్చకుడిగా ఇప్పిస్తాడో అర్ధాంతరంగా వదిలేస్తాడు, ఎవడికి తెలుసు? ఒప్పుకో రామా, గర్భగుడిలోకి వెళ్ళొచ్చు, పెళ్లి చేసుకుని గర్భాధానం కూడా చేయొచ్చు. ఆరగి చిన్నప్పటి అన్నిటికీ తొందరే. వాళ్ళ అమ్మకి లేదుగా, వాళ్ళ నాన్నకుందిగా. ఏమిటి అప్రా చెప్పలు? దానికి నీతో ముడుములు ఏం చేస్తాను? ఇంక దాని బాధ్యత నీదే. పారి, జరుగు, జరుగు, ఇట్రా. ఏ ఇంట్లోంచి లేచిపోయి చేయడానికి సిగ్గుగా లేదు? ఇప్పుడు ఈ అంటరాతో తిరగద్దని చిన్నప్పటి నుంచి చెప్తున్నానా? చెప్తానే ఉన్నావు. వీడిని పెళ్ళాడి గుడిమెట్లు కడుగుతూ బతుకుతావా ఏమిటి? అదే గతి. ఇదిగో వీళ్ళ అన్నకి అబ్బకి చచ్చేంత పొగరు.
అందుకే దేవుడు వీడిని ఎందుకు పనికిరాని వాళ్ళ చేసేశాడు. రేపు పొద్దున్న ఈ భట్టాచారి గారితో నీకు పసుపు దారి కట్టించేసి వాడింట్లో నిన్ను కట్టి మారేస్తాను. మామయ్య ఆ శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిస్తూ. ఉంటే పెళ్ళైపోదు. ఏయ్ రామా నాన్న చెప్పు పారి. రేపు తెల్లారితే నాకు పెళ్లి. ఈ రాత్రికి నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళకపోతే విషం తాగి చచ్చిపోతా. నాతో పెళ్లి భోజనం తినాల్సిన వాడివి నా తద్దినం భోజనం తినాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తావురా? ఈ లోకంలో నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది పారినే. తన కోసం నేను ఏమైనా చేస్తాను మామయ్య. అద్దె రామ ప్రేమలోని పవర్. ఒక్కసారి పంచ బిగించు, దేనికైనా తెగించు, అంతే. ఈ మాత్రం ధైర్యం అప్పుడే చేసుంటే ఇప్పుడు మీ మామగారి స్థానంలో నేనుండేవాడిని. భారీ భారీ ఇంకాస్త మెల్లగా పిలవరా, పాపం దోమలు డిస్టర్బ్ అవుతాయేమో. భారీ ఫోన్ చెయ్యాలరా చోట. శిరస్సర ముహూర్ముహూర్లుట. ఎవరు? అంకుల్, నేను భారీ ఫ్రెండ్ పూరిని. ఏమిటి పారీ స్నేహితురాలువా నువ్వు? అవును అంకుల్. ఓరి వెధవా, పారీకి రామా ఒక్కడే స్నేహితుడురా. నువ్వు ఎస్టీడీ బూత్ నుంచి ఫోన్ చేసి చావాల్సింది. నీ నెంబర్ ఇక్కడ పడి చచ్చిందిరా సొంట వెధవా. ల్యాండ్ లైన్ చేయండి. హలో హలో, ఎవరు? ఎవరు మాట్లాడండి. ఎవరు ఎవరు అంటే పలకవేంటి సారంగి? సారంగినా అంటే ఎవరు? అంటే కనీసం నీలాంటి శాల్తీ ఉండడానికి సంగతి కూడా ఆంటీకి తెలీదా? రే సారంగి, రోజు నాకు బ్లాంక్ కాల్ ఇస్తుంది నువ్వేనా? ఆంటీలకి లైన్ వేస్తున్నావా? గాడిదా, పెట్టు ఫోను. రే బాల్యంలో చేయాల్సిన పనులని బారు పుట్టొచ్చాక చేస్తావేంటి? లవ్వుకి ఏజ్ తో సంబంధం లేదురా, మైలేజ్ తో సంబంధం. ఓల్డ్ ఏజ్ లోనే ఇలాంటి కొటేషన్ చెప్తారు. నువ్వు ఎంగేజ్ లో పీకింది ఏమిటో. ఇప్పుడు నేనేం పీకాలో చెప్పండి. అది చెప్పండి. హాల్లో ఆంటీ అంకుల్ ఉంటారు. నువ్వు వెనక వైపు నుంచి వెళ్ళు, కిచెన్ లో నుంచి. నువ్వు ఈ మాత్రం ధైర్యం చేయాలనే కదరా నేను ఎదురు చూస్తుంది. మామయ్య జాగ్రత్త, మేము వెళ్ళొస్తాం. రక్త సంబంధం లేకపోయినా చిన్నప్పటి నుంచి నన్ను మావయ్య అని పిలిచేవాడురా. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతుంటే నాకు బాధగా ఉందిరా. సరే సరే ఎక్కు. జాగ్రత్త. మీరారా? నా మందారానికి నేను తోడుగా ఉంటాను. శీఘ్రమే ఇన్కమింగ్ కాల్స్ ప్రాప్తిస్తాను. ఆ మిస్డ్ కాల్స్ మానేయండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? సేఫ్ ప్లేస్కి వెళ్తున్నా. నేను వేలు విడిచిన చుట్టం దగ్గరికి. చిన్నప్పుడే నాకు తెలిసిన చుట్టాలందరూ వదిలేశారు. నాకు తెలియని చుట్టం ఎవరు? అబ్బా, సేఫ్ ప్లేస్ అంటున్నాడు కదా, నువ్వు గమ్మనుండు. ఏ నువ్వేంటి చూస్తున్నావు? త్వరగా గేర్ మార్చి పోనీ పోనీ. అదిదా పారి. బాయ్ సారంగి, పోనీ పోనీ. పారి, వీడెక్కడికి వెళ్ళాడు? ఈ ఊళ్ళో ఏదో మహిమాన్వితమైన గుడి ఉందంట. అక్కడ మన పెళ్లి ఏర్పాట్లు చేయడానికి వెళ్ళాడు. ఆ తొందరలో ఫోన్ కూడా మర్చిపోయాడు. పారి, నువ్వు చేసిన తొందరలో వీడి మాటలు నమ్మి ఊరికని ఊరు వచ్చాం. అసలు మనం చేస్తుంది సరైందో కాదో ఒకసారి ఆలోచించు. రామా, బాస్ ఏంటి బాస్, ఎన్నిసార్లు కాల్ చేసి లిఫ్ట్ చేయు. ఆ ఎస్ఎల్ఎన్ బస్ వాళ్ళని మోసం చేసి మనం 10 లక్షలు కొట్టేసిన విషయం పోలీసులకు తెలిసిపోయింది. వాళ్ళందరూ మన కోసం ఎదుగుతున్నారు. మేము ఎస్కేప్ అయిపోయాం, నువ్వు అండర్ గ్రౌండ్ అయిపో. సరేనా బాస్, జాగ్రత్త, ఉంటాను మరి. ఎవట్రా నువ్వు? మా దగ్గర నగలు కొట్టేయటానికి ఇదంతా చేస్తున్నావు కదా? రామా, నేను నీ ఫ్రెండ్ సతీష్ని. పారి చెప్పు. అబద్ధాలు ఆడుకో. ఒక సద్బ్రాహ్మణుని మోసం చేయటం ఎంత పాపమో తెలుసా? డబ్బు కోసం ఇంత దారుణం చేస్తావా? అవును, ఒప్పుకుంటాను. ఒకప్పుడు డబ్బు కోసమే బతికాను.
కానీ ఫస్ట్ టైం మానవత్వం కోసం ఈ పని చేస్తున్నా. మోసం చేసిందే కాకుండా ఏదేదో చెప్తున్నావు. నేనేం మోసం చేయలేదు రామా, నీకు సంబంధించిన వాడి దగ్గరికి తీసుకొచ్చాను. నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. కానీ వాడికి నువ్వే ప్రపంచం. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వాడి గురించి కాదు కదా. వాడి గురించి. తోడబుట్టినోడి ప్రేమకు దూరమై ఎన్నో వందల మందికి దేవుడిగా దగ్గరైన ఆ భీమ గురించి. వాడు అనుకున్న పని ఈ మొత్తం భూప్రపంచంలో నీ ఒక్కడి వల్లే సాధ్యమవుతుందని నేను తీసుకొచ్చాను. సార్, మీరు కాపాడిన పిల్లలు అనాథలు. వీళ్ళకి ఎలాంటి ఐడెంటిటీ లేదు, అందుకే కంప్లైంట్ చేయలేదు. మీరిచ్చిన ఈ సెల్ ఫోన్ని ట్రాక్ చేస్తే ఇది భవానీ మనుషులదని తెలిసింది. వాడు ఫోన్ చేసింది తాండవ్ మనుషులకి. తాండవ్ భవానీ రైట్ హ్యాండ్. వాణ్ణి పట్టుకోవడానికి అలలు దాటి వెళ్ళిన వాళ్ళెవరు తలతో తిరిగి రాలేదు. నరరూప రాక్షసుడయ్యావాడు. ఆవగింజ నుంచి అమ్మాయిల దాకా ఏదైనా తరలిస్తాడు. వాడికున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వల్లనే మాకు రేట్కి పర్మిషన్ రాలేదు. తాండవ కొంతమంది ఫారినర్స్ ని బలవంతంగా తీసుకొచ్చి రుద్రబూటెక్కించాడు. రుద్ర 2 రోజుల్లో ఊరికి వస్తున్నాడంట. బయటికి ఇన్ని రోజులు నేను లేను కాబట్టి చాలా రెచ్చిపోయావు. దీని ముగ్గుడిని నేనే చంపాను రా. మగతను ఆడదాన్ని పడగొట్టడంలో లేదురా, నిలబెట్టడంలో ఉంటుంది. మగాడు పురుట్నొప్పులు భరించలేడనే దేవుడు ఆడదాన్ని సృష్టించాడు. అందుకే వాళ్ళని నొప్పించకూడదు. భరించే భూదేవిని అతిగా బాధ పెడితే భూకంపం వస్తుంది. అరే అందరినీ లోపలేయండిరా. ఎందుకో తిండి బొక్క. నిజమేగా? రేయ్, అర్థమైంది స్వామి, అందరినీ హాస్పిటల్కి తీసుకెళ్తా. మనీ, సార్. నందిని సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళు. ఎస్ సార్. నీ రంకు మొగుడికి చెప్పు వాడి కొడుకు నా దగ్గర సేఫ్గా ఉన్నాడని. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? భీమా ఏమైంది? షర్ట్ చిరిగింది. ముందా షర్ట్ తీసే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అలా చినిగిన షర్ట్ తో ఉండకూడదు. ఏ చిరిగితే ఏం కాదులే, ఏం కాదు వదిలే.
అది అప్పశకునం భీమా. అరే ఇవన్నీ నేను నేను నమ్మను, ఏం కాదు చెప్తున్నాను వదిలే. కదా అప్పశకునం అని. తీసే షర్ట్. అరే నేను షర్ట్ తీసే జోరకు నుంచి ఉంటే పిచ్చోని అనుకుంటా. నా దగ్గర ఇంకో షర్ట్ కూడా లేదు. ఏదో ఒకటి తీసుకొస్తా ఉండు. అరే విద్య, అదేంటి ఇలా ఉంది? బాలేదు. పర్ఫెక్ట్. ఇదిగో ఇది వేసుకో. సరే అటు తిరుగు. హ్మ్.